నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను చేసుకోబోయేవాడు చాలా మంచివాడని అనిపిస్తుంది. అతనికి నీ ప్రేమ గురించి చెప్తే అర్థం చేసుకుని తనే మీ నాన్నగారికి చెప్పి నీ ప్రేమని గెలిపిస్తాడేమో. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇంత దాకా వచ్చాక 4 రోజుల్లో పెళ్లి అన్నాక అలాంటి ఆలోచనలు అవసరం లేదు అక్షర. ఆ చాప్టర్ క్లోజ్ అయింది. మా నాన్న కోసం నేను ఈ పెళ్లి చేసుకుని తీరాలి. దయచేసి ఇక నా ప్రేమ గురించి మాట్లాడక అక్షర. దాన్ని మర్చిపో. మీ ప్రేమ ఓడిపోతుంది అంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. మీ నాన్నగారి కోసం నువ్వు తల వంచినా కూడా ఎంత నరక వేదన అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నీ ప్రేమ దక్కకపోతే అమర్ పిచ్చివాడైపోతాడు. నీ ఉడ్బీతో నేను మాట్లాడతాను. నేను కన్విన్స్ చేస్తాను. అక్షర ప్లీజ్, దీన్ని ఇంతటితో వదిలే. ఎవరైనా వింటే చాలా ప్రమాదం. ఎప్పటికీ నా ప్రేమ గురించి మాట్లాడను అని ఎవరికి చెప్పను అని నాకు మాట ఇవ్వు అక్షర. అక్షర నిన్నే అడిగేది, మాట ఇవ్వు. అడుగుతుందిగా, మాటివ్వండి. మీరు కైలాష్ వర్మ, రాధిక నా ఫియాన్సీ. తను నా క్లోజ్ ఫ్రెండ్ అక్షర. క్లోజ్ ఫ్రెండ్ అంతలా అడుగుతుంటే మాటివ్వకుండా ఆలోచిస్తారేంటండి? రాధిక నన్ను మాటివ్వమని అడిగింది. దేని గురించైతే నాకెందుకండి? ఫ్రెండ్స్ అన్నాక మీ మధ్యలో బోలెడు విషయాలుంటాయి. వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం మేనర్స్ కాదు. రాధిక గారు, వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ కోసం డిజైన్స్ తీసుకొచ్చాను. మీరు మాట్లాడి వస్తే కార్డ్ సెలెక్ట్ చేద్దాం. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. వస్తానండి. కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. మన మాటలు కనుక తను వినుంటే ఘోరం జరుగుండేది. ప్లీజ్ అక్షర, ఇంతటితో ఈ ఆలోచనలు ఆపేసే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరాలి. అది కాదే. నా కోసం ప్లీజ్ సైలెంట్ గా ఉండు. సరే. పద. నానా, జహాబ్ నచ్చారు తెలుసా? పైన. అవునా? చెప్పలేదేంటమ్మా? రా బాబు, కూర్చోండి. సుజాత, బాగున్నావా బాబు?
ఇప్పుడేం వద్దండి. మీరు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తే ప్రింటింగ్కి ఆర్డర్ ఇవ్వాలి, అందుకే వచ్చాను. ఏవండి, ఈ కార్డు బాగుందనిపిస్తుందండి. అది మామూలుగా అనిపిస్తుంది సుజాత. ఇదిగో ఈ కార్డ్ చూడు, కలరు మోడల్ అన్నీ బాగున్నాయి. మీరు సెలెక్ట్ చేసినవి కాదు, ఈ ప్రియా సెలెక్షన్ కి తిరిగే ఉండదు. ఈ కార్డ్ చూడండి ఎంత బాగుందో. అంకుల్, అక్షరా, బాగున్నావమ్మా? నువ్వెప్పుడు వచ్చావు? రారా కూర్చో కూర్చో. బాగున్నాను అంకుల్. నిన్నే వచ్చాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మా అక్షర, నీ ఫ్రెండ్ పెళ్ళికుంటున్నావుగా? ఆ, లేదాంటీ, చాలా పనులున్నాయి. అదేంటమ్మా, వీలుంటే మాత్రం తప్పకుండా పెళ్లికి రామ్మా. అలాగే అంకుల్. అక్క, ఈ వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ తేలేలా లేదు. నీ పెళ్లికి నువ్వే కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కార్డ్ సెలెక్ట్ చేయి. అవునండి, మీరు సెలెక్ట్ చేయొచ్చు కదా. వావ్, సూపర్ అక్క. మీరు కూడా మా అమ్మలాగే ఆలోచిస్తారు. మీ ఇద్దరి టేస్ట్ ఒకటే. నేను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. యాక్చువల్లీ మా తరపు నుంచి మా అమ్మ కూడా ఇదే మోడల్ సెలెక్ట్ చేసింది. మీ వైపు నుంచి మీరు ఇదే కార్డ్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఇద్దరి వైపు నుంచి ఇదే కార్డు ప్రింట్ చేస్తే సరిపోతుంది. అలాగే, సరే, నేను బయలుదేరుతానండి. చాలా థ్యాంక్స్ బాబు. మేం చేయాల్సిన పనులు కూడా మాకు ఇబ్బంది కలిగించకుండా మీరే చేస్తున్నారు. మీ బాధ్యత నాదేనని మీకు మాటిచ్చాను అంకుల్. డోంట్ వరీ. వెళ్ళొస్తాను. మంచిది బాబు. బాయ్ రాధిక గారు. వస్తానండి. జాపన, పాపం మీరేదో మా అక్కతో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చినట్టున్నారు. అక్షరకు ఉండటం వల్ల వీలు పళ్ళున్నట్టుంది. ఈవినింగ్ మీటింగ్ ఏర్పాటు చేయనా? అయ్యో, నేను వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ కోసమే వచ్చానండి. ఆహా, అందుకోసమే అయితే గుమస్తాకిచ్చి పంపిస్తారు కదా, మీరెందుకు వచ్చారు? మీరు భలేవారే. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. వస్తాను. ఉమ్. బాయ్. నువ్వు ఎప్పుడు కోలుకుంటావు?
ఎప్పుడు మామూలు మనిషివి అవుతావు? నువ్వు ఎవరి పేరో పదే పదే కలవరిస్తున్నావు. వాళ్ళ మాట వింటేనైనా నువ్వు స్పృహలోకి వస్తావేమో అనుకుంటే వాళ్ళెవరో తెలియడం లేదు. ఏమా అమర్కి మీరేమవుతారు? సిస్టర్ నండి. మీ పేరెంట్స్ లేరా? ఇంట్లో ఉన్నారండి. ఏదైనా ప్రాబ్లమా? మీ అన్నయ్యకి జరిగిన యాక్సిడెంట్ని ఎంక్వైరీ చేశాం. పొరపాటు వల్లే జరిగింది. బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి రిపేర్కి పంపాం. స్పాట్లో ఈ ఫోన్ దొరికింది. ఇచ్చి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మ పేరుతో ఫీడ్ చేసిందేంటి? అమ్మ పేరుతో ఫీడ్ చేశాడంటే అన్నయ్య జీవితంలో ఆ వ్యక్తి చాలా ప్రత్యేకమై ఉండాలి. లేదంటే అమ్మ స్థానం ఎందుకు ఇస్తాడు? అన్నయ్య కలవరించేది కూడా వీళ్ళ గురించేనేమో. హలో. హలో అమర్. అమర్ చెల్లినండి. హాయ్. మీ అన్నయ్యకి ఎలా ఉంది? మా అన్నయ్య కండిషన్ అస్సలు బాలేదండి. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, కానీ ఇంకా స్పృహ రాలేదు. బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తూ యాక్సిడెంట్ అయిందో కానీ పదే పదే ఎవరినో కలవరిస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి స్పర్శ కోసమో మాట వినడం కోసమో మా అన్నయ్య పడే ఆరాటం తెలుస్తుంది, కానీ వాళ్ళెవరూ తెలియడం లేదు. మా అన్నయ్య మొబైల్లో మీ పేరు ప్రత్యేకంగా ఫీడ్ చేసి ఉందండి. ప్రత్యేకంగా అంటే అమర్ ఏమని ఫీడ్ చేసుకుని ఉంటాడు? మై లవ్ అనా, బంగారమనా, ఏమై ఉంటుంది? మా అన్నయ్య మీ పేరు అమ్మా అని ఫీడ్
చెప్తాడనిపిస్తుంది. మీరు దగ్గరగా ఉంటే వెంటనే కోలుకుంటాడేమో అనిపిస్తుంది. దయచేసి రండి. మీ అన్నయ్యకి దగ్గరగా ఉండాలని అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. ఇంకెప్పుడు రాలేను. మనసుంటే మార్గం ఉంటుందంటారు. అనుకుంటే ఎంతసేపండి, వెంటనే వచ్చేయచ్చు. పరిస్థితులు అనుకూలించాలి కదా, ఆ అవకాశం లేదు. మా అన్నయ్య మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నాడు కదా, పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్ మా అన్నయ్య కోసం రండి. నువ్వేం కంగారు పడద్దమ్మా. నేను దగ్గరికి రాలేకపోయినా మీ అన్నయ్య తప్పకుండా కోలుకుంటాడు. మీ అందరితో సంతోషంగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. మీ మాట వింటే కొంచెం ఆశ కలుగుతుందండి. థ్యాంక్స్ అండి. ఉంటాను. జాగ్రత్త. అక్క, అక్కేంటి కాబోయే శ్రీవారి గురించి ఊహల్లో తేలిపోకుండా అప్పుడే పడుకుంది? రాధికని ఇంట్లో కలిశాను, కానీ పర్సనల్గా మాట్లాడే అవకాశం దొరకలేదు. తను కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటుందా? పోనీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఫోన్ చేద్దాం. ఈ టైంలో డైరెక్ట్గా ఫోన్ చేయడం మేనర్స్ కాదు. మెసేజ్ పెడదాం. హాయ్ అండి. అక్కకి ఎప్పుడు ఎవరు మెసేజ్ చేశారు? ఏం చేస్తున్నారు? ఎవరబ్బా వెంట వెంటనే మెసేజ్ చేస్తున్నారు? అమ్మ జహాపనా?
అమాయకుడివేమో అనుకున్నా. పర్లేదు, కాబోయే వైఫ్ తో సీక్రెట్ గా చాట్ చేసే మరో యాంగిల్ కూడా ఉందన్నమాట. గుడ్. హలో కైలాష్, ఏం చేస్తున్నారు? వామ్మో, ఎదురుగా ఉంటే ఒక్క మాట మాట్లాడదు, ఇప్పుడేంటి ఏకంగా పేరు పెట్టి పిలుస్తుంది? ఏం చేయట్లేదు. మీరేం చేస్తున్నారు? ముద్దపప్పు. ఏం చేస్తున్నారు అని అడిగితే మీ గురించి ఆలోచిస్తున్నాను, నీ అందాన్ని ఊహించుకుంటున్నాను అని రొమాంటిక్ గా మాట్లాడడం కూడా తెలీదు. ఫుల్గా తిన్నానండి. మీరు తిన్నారా? తిన్నానండి. మీరు సెలెక్ట్ చేసిన కార్డ్ చూసి మా అమ్మ చాలా సంతోషించారు. బా, కాబోయే భార్యతో ఈ ముచ్చటైనా పెట్టేది?